సార్ మీరు మాట్లాడండి సార్. మదన్ గుప్తా గారు ప్రముఖ చరిత్ర పరిశోధకులుగా ప్రతి ఆలయానికి అంటే పురాతన ఆలయాలు ప్రతి ఆలయానికి ఇలాంటి భూములు చాలా ఉంటాయి. అది సామాన్య జనాలకు తెలియదు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అంటే దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు టెంపుల్ జోన్ అనేది మనం చాలా తక్కువగా చూస్తుంటాం. ఏం చెప్తారు అసలు? అమ్మా మీకు మనకు ఒక వ్యవస్థ ఉండేది, ఆ వ్యవస్థను మనం మర్చిపోయాం అసలు. ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో 3 రకాల భూములు ఉండేవి. ఒకటి గుడిమాన్యం, 2 బడిమాన్యం, 3 గోచర భూములు. గోచర భూములు మాయమైపోయినాయి, బడిమాన్యాలు మాయమైపోయినాయి. ఇప్పుడు అసలు లేవు కదా ఇక్కడ. అసలు మనం ఒక బేసిక్ క్వశ్చన్ని మర్చిపోతున్నాం మనం. ఏమిటంటే ఇది సెక్యులర్ దేశం అని చెప్పి చెప్తుంటారు, కానీ ఆలయాలను మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది ఎక్కడి వరకు న్యాయం? అండ్ అక్కడ ఉండేటటువంటి ఇప్పుడు ఈ ఆలయానికి ధర్మకర్తలుగా ఎవరైతే నిర్ణయించబడతారో వాళ్ళందరూ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వారు. వాళ్ళు భోజనం చేయడానికి వచ్చి కూర్చొని అది ఎదురుగా సిద్ధాంతం కనిపిస్తూ ఉంటే భోజనం చేయకుండా ఉంటారా? శుభ్రంగా భోజనం చేస్తున్నారు. వాళ్ళకు దేవుడు దెయ్యం ఇవన్నీ ఏమీ లేవమ్మా. వాళ్ళకి ఆస్తులు కనిపిస్తున్నాయి, భోజనం చేద్దాం అంతే. ఇది మళ్ళా సెక్యులర్ రాజ్యం. అసలు దేవాలయాలు ప్రభుత్వాల చేతుల్లో ఎందుకు ఉండాలా అని ఎవరు ప్రశ్నించడం లేదు. ఎందుకు ముందు లేదా దీన్ని హిందూ రాష్ట్రంగా అన్నా ప్రకటించాలి, లేదా ఆలయాల్ని హిందువులకు అప్పగించండి. కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయమ్మా. ఇదే భాగ్యనగరంలో సికింద్రాబాద్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. దానికి ఆ చుట్టుపక్కల అసలు మీకు 1 ఇంచ్ స్థలం అక్కడ ఖాళీ కనిపించదు. అంతే, మొత్తం దత్తా పహాడ్ ఉంది. మొత్తం కొండ ఆక్యుపై చేశారు. ఆ మొత్తం ఆ ఏరియా అంతా కూడా దత్తాత్రేయ స్వామిది. ఇట్లా దేశంలో ఎన్ని వేల ఎకరాలు కొల్లగొట్టారో, భోంచేశారో మనం చెప్పనలివి కాదు. ఇదంతా ఎండోమెంట్ అధికారుల చేతుల్లో ఉంటుంది. వాళ్ళు పరిరక్షణ చెయ్యాలి వీటికి సంబంధించి. అప్పుడంటే యమునా పాఠక్ గారు చెప్పారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎవరి చేతుల్లో ఉంటుందమ్మా? కరెక్టే. మళ్ళా అక్కడికే కదా పోతుంది రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో ఎవరున్నారు? మనకి ఏమైనా సేవ చేయడానికి వస్తున్నారా? రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే సీట్ గెలుస్తున్నాడు అని అంటే వాడు ఏమన్నా రేపు వచ్చి సేవ చేస్తాడా? వాడు ముందు 100 కోట్లు సంపాదించుకోవడానికి చూస్తాడు. కరెక్ట్, అవునా కదమ్మా? మనం ఏమనుకుంటున్నామంటే అసలు ఇప్పుడు మన దౌర్భాగ్యం చూడండి. ఇక్కడేమో హిందువుల ల్యాండ్స్ ఇట్లా మాయమైపోతుంటే అక్కడ వక్ఫ్ బోర్డు ఏలు పెడితే చాలు, దేశ పట్టణంలో ఏలు పెడితే అది వక్ఫ్ బై యూజర్. అందుకే నేను హిందువులే కాపాడాలి అని చెప్పేసి చాలా గట్టిగా పోరాడాలి దీనికి సంబంధించి అనేసి. సో మీలాంటి పెద్దవాళ్ళందరి సమక్షంలో మాట్లాడుతున్నది ఎందుకంటే ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. ఆలయాల భూములు పరిరక్షించాలి, మన భూముల్ని మనమే కాపాడుకోవాలి అనే దీంతో ముందుకు వస్తారు. సో దీనికి సంబంధించి అసలు చట్టం న్యాయం ఏం చెప్తుంది అనేది తెలుసుకుందాం. సో